నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ ఏంటంటే అమెరికా అగ్రరాజ్యం రంగంలో దిగింది. మరోవైపు మోదీ పైన ఒత్తిళ్లు పెరుగుతున్నాయి అనే అంశం మీద మనం డిస్కస్ చేద్దాం. సహజంగానే ఇవాళ విదేశీ పర్యటనలో ఉన్నటువంటి మోదీ పైన అనేక పెద్ద ఎత్తున కథనాలు వినిపిస్తూ ఉంటాయి. ఇట్లా సందర్భాల్లో తాజా విశ్లేషణ ఒకసారి చూస్తే ఉక్రెయిన్ పర్యటన పూర్తి కాగానే అమెరికా అధ్యక్షుడిగా ఉన్నటువంటి జో బైడెన్ ఫోన్ చేసి ఆయనను ప్రశంసించడం, అట్లాగే అమెరికా మీడియా కూడా పొగడ్తలతో నింపేయడం గమనిస్తే అమెరికా ఒత్తిడుల కారణంగానే ఆయన ఈ పర్యటన జరిపారని అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. అంతకుముందు జూలైలో జరిపినటువంటి రష్యా పర్యటన పట్ల అమెరికా తన ఆగ్రహాన్ని బహిరంగంగానే వ్యక్తం చేసింది. సో వాషింగ్టన్లో నాటో 75వ వార్షికోత్సవ సదస్సులో జరుగుతున్నటువంటి సమయంలో ఆయన పుతిన్తో కొంత విందు సాధించలేకపోయింది. మరోవైపు పొరుగు దేశాల్లో కూడా జరుగుతున్నటువంటి రాజకీయ మార్పుల్లో అమెరికా ప్రత్యక్ష ప్రమేయం స్పష్టంగా కనిపిస్తున్నది. ఇక ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభం కాగానే కొంత ఇమ్రాన్ ఖాన్ రష్యా పర్యటన జరపడానికి కూడా అమెరికా సహించలేకపోతుంది. సో ఆ తర్వాత ఆయన అధికారం కోల్పోవడమే కాకుండా జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. అంటే బంగ్లాదేశ్లో సైతం ఇవాళ అమెరికా కన్నెర చేయడంతో షేక్ హసీనా దేశం వదిలిపోవాల్సి వచ్చింది. ఈ పరిణామాలతో అమెరికాతో కొంత ఘర్షణకు కూడా భారత్ సిద్ధంగా లేదు. ఇక 1971 యుద్ధం ముందు వైట్ హౌస్కు వెళ్ళి కొన్ని వేలాది కిలోమీటర్ల దూరం నుండి వర్తమాన దేశాలపైన పెత్తనం చేయాలి అనుకుంటే సాగదని నేరుగా అమెరికా అధ్యక్షుడు నిక్సన్ను హెచ్చరించినటువంటి ఇందిరాగాంధీ వంటి బలమైనటువంటి రాజకీయ నాయకత్వం నేడు దేశంలో లేదని చెప్పుకోవాలి. అందుకనే మోడీ రష్యా పర్యటన తర్వాత 2 రోజులకే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవెల్, అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలీవాన్ను కూడా కలుసుకున్నారు. వ్యూహాత్మక కలయికకు ఇండియా తీవ్రంగానే కొంత కట్టుబడి ఉందని చెప్పడం, మరోవైపు టోక్యోలో జరగబోయే క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశానికి కూడా హాజరవుతుందని హామీ ఇచ్చారు. ఇక టోక్యోలో అమెరికా విదేశాంగ కార్యదర్శిని కూడా మన విదేశాంగ మంత్రిగా ఉన్నటువంటి జైశంకర్ కలిసి అమెరికాను బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఈ సమావేశాల తర్వాతనే మోదీ ఉక్రెయిన్ పర్యటన తెర మీదకి వచ్చింది. పైగా గుజరాత్ ముఖ్యమంత్రిగా 10 ఏళ్ల పాటు అమెరికా, ఐరోపా దేశాల్లో ప్రవేశించకుండా నిషేధం ఎదుర్కొన్నటువంటి నరేంద్ర మోదీని కౌగులింతలు, గ్రూప్ ఫోటోలు, ప్రవాస భారతీయులతో సంబరాలు వరకు మాత్రమే ఈ దేశాలు పరిమితం చేస్తున్నటువంటి వాస్తవాన్ని గ్రహించలేకపోతున్నారు. సో ఇప్పుడు 2024 ఎన్నికల్లో బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించలేకపోవడంతో ప్రజాకర్షణ కోల్పోయిన నేతగా మిగిలినటువంటి మోదీ రష్యా అందించే అత్యున్నతమైనటువంటి పురస్కారం అందుకోవడం ద్వారా అంతర్జాతీయ నేతగా మరోసారి ప్రజల దృష్టి ఆకర్షించుకోవడం కోసమే జూలైలో హడావుడిగా రష్యా పర్యటన జరిపారనేది ఇవాళ బయటకు వస్తున్నటువంటి అంశాలు. అయితే ఆ సమయమే అమెరికాకు ఆగ్రహం కలిగించింది. ఒక వంక అమెరికా ఆగ్రహాన్ని తట్టుకోలేరు, మరో వంక రష్యాతో వ్యూహాత్మక బంధాన్ని వదులుకోలేరు. ఇటువంటి ఇరకాట పరిస్థితిలో ప్రేరేపిత దేశాల మధ్య శాంతి దూతగా పర్యటనకు వెళ్లారని ప్రచారం జరగడం కూడా కొంత కొసమెరుపుగా చెప్పాలి. మరి మోదీ ఉక్రెయిన్లో అడుగు పెట్టినప్పుడే రక్షణ మంత్రిగా ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ అమెరికాలో అడుగు పెట్టారు. 4 రోజుల ఆ పర్యటనలో భద్రతా సరఫరాల ఒప్పందంతో పాటుగా అమెరికా కీలక కమాండ్ కేంద్రాల్లో కూడా భారతీయ సైనాధికారులను నియమించడం పైన కూడా అవగాహనపై సంతకాలు చేశారు. భారత్ పొందుతున్నటువంటి ఆయుధాలతో అత్యధికంగా రష్యా నుండే వస్తున్నాయి. అయితే ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభించినప్పటి నుండి కూడా 2.5 ఏళ్లుగా రష్యా నుండి ఆయుధాల సరఫరా మందగించింది. మరో పక్క చూసుకుంటే పాశ్చాత్య దేశాల ఆర్థిక ఆంక్షలు అకారణంగా చైనాపై రష్యా కొంత ఎక్కువగానే ఆధారపడాల్సి వస్తుంది. సో ఇప్పుడు భారత్ చైనాల సరిహద్దుల్లో పెరుగుతున్నటువంటి ఉద్రిక్తతల కారణంగా భారత్కు అత్యాధునిక ఆయుధాలను సరఫరా చేయనీయకుండా చైనా ఒత్తిడి తెస్తున్నది. మరో పక్క ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్ పర్యటన జరిపినటువంటి సమయం సైతం కొంత అంత సానుకూలమైంది కాదు అనేది తెలుస్తోంది. మరోవైపు కురస్క్ ప్రాంతంలో రష్యాలో ఉక్రెయిన్ సేవలు చొరబాటు జరపడం ద్వారా ఊహించినటువంటి షాక్ ఇచ్చాయి. ఆ విధంగా తమ భూభాగం పైన కూడా ఖాళీ చేయమని రష్యాని ఒత్తిడి తెచ్చేందుకు ఎత్తుగడ వేశారు. మరోవైపు కొంత రష్యా మరింత పట్టుదలతో ఉద్రిక్తంగా ఉక్రెయిన్పై దాడులు ప్రారంభించింది. ఇక ఉక్రేనియన్ బలగాలను తిప్పికొట్టడానికి అణ్వాయుధాలను మినహాయించి కొంత తన వద్దున్నటువంటి ప్రతి దాన్ని కూడా ఉపయోగించేందుకు కూడా సిద్ధమైంది. ఇటువంటి సమయంలో ఉక్రెయిన్ వెళ్ళి ప్రధాని నరేంద్ర మోదీ పలికే శాంతి సయోధ్య సూచనలకు ఏమాత్రం విలువ ఉంటుందనేది కొంత ప్రశ్నార్థకంగానే చూడాలి. అయితే ఇటువంటి సమయంలో కేవలం కొంత ఈ సంక్షోభం నుండి బయటపడడానికి మార్గాలను వెతకడానికి కూడా ఇరుపక్షాలు కలిసి కూర్చోవాలి అంటూ వేసినటువంటి ప్రకటన ఎవరూ కొంత సీరియస్గానే తీసుకునే అవకాశం లేదు. పైగా తన ఉక్రెయిన్ పర్యటన అనంతరం జో బైడెన్ ఫోన్ చేసి ప్రశంసించగానే మోదీ నేరుగా పుతిన్కి ఫోన్ చేసి తన పర్యటన గురించి కొంత వివరించాల్సి రావడం కూడా కొంత గమనార్హంగా చెప్పాలి. పైగా ఉక్రెయిన్ అధ్యక్షుడు కొంత జెలెన్స్కీ అట్లాగే ప్రధాని నరేంద్ర మోదీ ఇంకా తమ దేశంలో ఉండగానే జరిపినటువంటి జాతీయ మీడియా గోష్ఠిలో కూడా కొంత కటువైనటువంటి వ్యాఖ్యలు చేశారు. రష్యా దగ్గర ఇండియా చమురు కొనడం ద్వారా దాని ఆయుధ పరిశ్రమకు నిధులు సమకూర్చడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత శాంతి ప్రవచనాల పట్ల అసమ్మతి వ్యక్తం చేస్తూ శిఖరాగ్ర శాంతి సమావేశం జరపడంతో కూడా కొంత ఇండియాకి ఎలాంటి పాత్ర కల్పించడానికి కూడా జెలెన్స్కీ నిరాకరించారు.
సో ఇప్పుడు శాంతి సదస్సు ప్రకటనలో పాలు పంచుకొని ఒక దేశంలో తాను ఒక శిఖరాగ్ర శాంతి సదస్సు జరపలేనంటూ కూడా స్పష్టం చేశారు. స్విట్జర్లాండ్లో జరిగినటువంటి శాంతి సదస్సు సంయుక్త ప్రకటనలో కూడా భారతదేశం పాలు పంచుకోకపోవడాన్ని కూడా ఆయన ఈ విధంగా ప్రస్తావించారు. పైగా భారత్ సందర్శించమని మోదీ అందజేసినటువంటి ఆహ్వానం పట్ల కూడా సానుకూలంగా స్పందించలేదు. ఇండియా సందర్శించే సమయానికి అది అనువైన ఉండాలి, కానీ అమెరికా రష్యాల మధ్య కొంత సమతూక స్థితిలో ఉండకూడదని జెలెన్స్కీ పేర్కొనడం గమనార్హం. మొదటిసారి ప్రధాని పదవి చేపట్టే సమయంలో సార్క్ అధినేతలను ఆహ్వానించడం ద్వారా పొరుగు దేశాలతో మంచి సంబంధాలు ఏర్పరచుకోవడం తన మొదటి ప్రాధాన్యతగా ప్రధాని నరేంద్ర మోదీ తెలియజెప్పారు. అయితే ఇప్పుడు దాదాపు అన్ని దేశాలతో కొంత అస్థిర పరిస్థితులు నెలకొన్నటువంటి పరిస్థితి, ఒక విధంగా భారత్ వ్యతిరేక శక్తులు కేంద్రాలుగా ఆయా దేశాలు ఉన్నటువంటి నేపథ్యం చూస్తున్నాం. సో ఇప్పుడు విశ్వసనీయమైనటువంటి మిత్రురాలుగా ఉన్నటువంటి షేక్ హసీనా మన దేశంలోనే ఆశ్రయం పొందాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. చైనా పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఇప్పట్లో పరిష్కారం కనిపించడం లేదు. ఆ రెండు దేశాలతో కూడా మన సంబంధాలు ఒక విధంగా కొంత ప్రతిష్టంభనలో చిక్కుకున్నాయి. ముఖ్యంగా అమెరికా కారణంగా చైనాతో సరిహద్దు అంశంలో రాజకీయ పరిష్కారం కనిపించడం లేదు. ఇక రాజీవ్ గాంధీ సరిహద్దు సమస్యలపై చైనాతో ఒప్పందం చేసుకున్న తర్వాత 4 ఏళ్ల వరకు రెండు దేశాల మధ్య సరిహద్దుల్లో కాల్పుల ప్రసక్తి లేదు. కానీ భారత్ చైనా వ్యతిరేకత కొంత సైనిక కూటమిగా భావించే క్యాడ్లో మాత్రం అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్లతో కలిసి చేరడంతో కొంత సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు బీజం పడిందని భావించాలి. సో ఇప్పుడు జాతీయ ప్రయోజనాల దృష్ట్యా క్వాడ్లో చేరడం ఒక విధంగా ప్రతిబంధకంగా మారుతున్నది. మనం క్వాడ్లో చేరిన కెనడా ప్రధాని బహిరంగంగానే కొంత ఖలిస్తాన్ ఉగ్రవాదులపై దాడుల విషయంలో భారత్పై ఆరోపణలు చేస్తున్న అమెరికా, ఆస్ట్రేలియా భారత్కు బాసటగా నిలవడం లేదు. ఒక విధంగా కెనడాకు మద్దతు ఇస్తున్నాయి. అంటే ఆయుధ రంగంలో రష్యాతో ఉన్నటువంటి దీర్ఘకాలిక అవగాహనను, మరీ ముఖ్యంగా స్వల్పకాలంలో సైనిక సరఫరాలను కూడా కొంత భారత్ వదులుకోలేదు. కానీ అదే సమయంలో మోదీ క్యూ పర్యటన, రాజ్నాథ్ సింగ్ అమెరికా యాత్ర ప్రభుత్వం చేపట్టినటువంటి నూతన మార్గం ఏమిటో చెబుతున్నాయి. అంటే అమెరికాలో భారత్ విదేశాంగ విధానంలో చెప్పుకోదగినటువంటి మార్పును సూచిస్తున్నాయి. దీర్ఘకాల కోణంలో రష్యాపై ఆధారపడే పరిస్థితిని తగ్గించుకోవడానికి మోదీ ప్రభుత్వం సుముఖంగానే ఉందని సంకేతం ఇస్తున్నాయి. అయితే అటువంటి ధోరణి సరిహద్దుల్లో కొంత ఉద్రిక్తతను మరింత పెంచేందుకు దారితీసే ప్రమాదం ఉంది. ముఖ్యంగా చైనా మరింత అసహనంగా వ్యవహరించే అవకాశము లేకపోలేదు. సో మీరు కూడా మోదీ పైన, అగ్రరాజ్యం ఒత్తిళ్లపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.